రైట్. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ చాలా గట్టి పోటీనిస్తున్నటువంటి ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో అక్కడక్కడ హంగ్ కూడా ఏర్పడుతోంది. ఇదే నేపథ్యంలో ఆలంపూర్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ఆలంపూర్లో మొత్తం 10 వార్డులు ఉండగా చెరో 5 వార్డుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలుపు సాధించాయి. ఇక దేవరకద్ర మున్సిపాలిటీలోనూ హంగ్ ఏర్పడింది. దేవరకద్రలో కూడా 12 వార్డులు ఉండగా కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4, బీజేపీ 1, ఇతరులు 1 గెలిచారు. ఇక కోహీర్ మున్సిపాలిటీలోనూ ఆసక్తికర ఫలితం చోటు చేసుకుంది. మొత్తం 16 వార్డుల్లో కాంగ్రెస్ 8 చోట్ల విజయం సాధించింది. 5 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక ఒక్కో వార్డులో ఎంఐఎం, బీజేపీ, ఇండిపెండెంట్ కూడా విజయం సాధించారు. ఇక మ్యాజిక్ ఫిగర్ కు 1 స్థానం దూరంలో కాంగ్రెస్ ఉన్నటువంటి పరిస్థితి గమనించవచ్చు మనం. అన్ని స్థానాల్లో కూడా అయితే కీలకంగా మారారు. ఇండిపెండెంట్ గా ఎవరైతే గెలిచారో వాళ్ళంతా కూడా కొన్ని స్థానాలు. ఇక మరోపక్క గద్వాల జిల్లా వడ్డేపల్లిలో షాకింగ్ రిజల్ట్ వచ్చింది. వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఏఐఎఫ్బి కైవసం చేసుకుంది. వడ్డేపల్లిలో ఏఐఎఫ్బి 8, కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ 1 గెలిచాయి. ఏఐఎఫ్బి గుర్తుపై పోటీ చేసిన కవిత మద్దతుదారులు ఈ విజయాన్ని సాధించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై జాగృతి నేతలైతే పోటీ చేశారు. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఉంచడానికి మా ప్రతినిధి విష్ణు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి విష్ణు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా పోటాపోటీగా నడుస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ లీడ్ కొనసాగిస్తోంది. ఇదే నేపథ్యంలో కొన్ని చోట్ల హంగ్ కూడా ఏర్పడుతోంది. అంటే పూర్తి మెజారిటీ రానటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతోంది. అలాంటిది కొన్ని నియోజకవర్గాల్లో, అంటే కొన్ని మున్సిపాలిటీల్లో ఏకంగా చెరి సమానంగా సీట్లు పంచుకున్నటువంటి పరిస్థితిని కూడా గమనిస్తున్నాం. సో ఎలా చూడాల్సి ఉంటుంది విష్ణు? రైట్ విజయ్, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు ఊహించని పరిణామం అయితే ఇది. హంగ్ రావటం అనేది చాలా రేర్ తెలంగాణలో. ఒకటి బీఆర్ఎస్ లేదా బీజేపీ కానీ లేదా కాంగ్రెస్ కానీ ఎవరో ఒకరు విజయం సాధించాల్సిన పరిస్థితి ఉంది. కానీ అలంపూర్, దేవరకద్ర అలాగే కోహీర్ మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. అలంపూర్లో చూస్తే బీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 5 గెలిచి హంగ్ ఏర్పడింది. ఉన్నది 10 వార్డుల్లో చెరొక 5 గెలవడంతో హంగ్ ఏర్పడింది. అలాగే దేవరకద్రలో చూసుకుంటే 12 వార్డుల్లో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4, బీజేపీ 1, ఇండిపెండెంట్ 1. ఇక్కడ ఇండిపెండెంట్ది చాలా కీలకంగా మారింది దేవరకద్రలో. ఎందుకంటే ఆ ఒక్క ఓటు కాంగ్రెస్ కానీ జాయిన్ అయితే 7 మ్యాజిక్ ఫిగర్ దాటడంతో ఇంకా దేవరకద్ర మున్సిపాలిటీ హంగ్ నుంచి కాంగ్రెస్ చేతిలోకి వెళ్ళేది. అలాగే కోహీర్ చూసుకుంటే మొత్తం 16 వార్డుల్లో కాంగ్రెస్ 8 చోట్ల విజయం సాధించింది. అలాగే బీఆర్ఎస్ 5, అలాగే ఎంఐఎం 1, బీజేపీ, ఇండిపెండెంట్ చెరొకటి సాధించింది. అయితే ఇక్కడ ఎంఐఎం ఆల్రెడీ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కోహీర్ మున్సిపాలిటీలో మనకి తెలిసినంత వరకు హంగు కాకుండా కాంగ్రెసే గెలిచే అవకాశం ఉంది. అలాగే ఇంకొక చోట అయితే గద్వాల్ జిల్లా వడ్డేపల్లిలో అయితే షాకింగ్ రిజల్ట్ చూసాం. ఇక్కడ ఏఐఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై కవిత మద్దతుదారులు అయితే పోటీ చేశారు. వీళ్ళు అయితే 8, కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ 1గా వచ్చింది. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ హంగ్ అనేది మాక్సిమం కాసేపటి వరకే ఉంటది. తర్వాత చూసుకుంటే ఎన్నికల కమిషన్ కూడా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది విజయ్. ఏంటంటే ఇప్పుడు ఈ క్యాంపు రాజకీయాలకు ఏదైతే తెరలేపారో దీనిపైన అభ్యర్థులు వచ్చి ఎమ్మటే సర్టిఫికెట్ తీసుకోవాలని చెప్పి అయితే నోటీసులు అయితే ఇచ్చేసింది విజయ్. రైట్. థ్యాంక్ యూ విష్ణు.